హాయ్ అండి, నమస్కారం అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. ఇలా పాలు పెట్టానండి, పాలు ఇరిగిపోయినాయి. పాలతో కూడా ఈరోజు పాలేనండి, వేస్ట్ చేయకుండా విటమిన్స్ ఉంటాయి. అందులో బెల్లం అన్న యాలుక్కాయ వేసి ఇలా చేస్తానండి. అది ఒక స్వీట్ లాగా వస్తుంది, కలాకనీ లాగా. చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా ఏ రోజు అయినా పాలు ఇలా అయితే ఇలా చేస్తానండి, చాలా బాగుంటుంది స్వీట్. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం స్వీట్ షాప్లో ఉంటుంది, కలాకనీ లాగా ఉంటుందండి, జున్ను లాగా ఉంటుంది, మళ్ళీ టేస్ట్. ఇందులో కొంచెం మనం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. లాస్ట్లో వేస్తానండి, అయిపోయినాక వేస్తాను. నేను తోడు పెడదామని పాలు పెట్టానండి, అంతలోకి ఇరిగిపోయినాయి. ఏం చేయాలని చెప్పేసి ఈ ఐడియా వచ్చి చేస్తున్నాను, వీడియో పెడదామని చేశాను. కొత్త ఛానల్ అండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయిపోయిందండి, ఇంకొక 2 నిమిషాలు. ఒక స్పూన్ అయితే కొంచెం నెయ్యి వేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నెయ్యి వేస్తున్నాను, ఒక స్పూన్ సరిపోయింది, ఎక్కువైతే వేసుకోవచ్చు, కొంచెమే అని ఒక స్పూన్ వేస్తున్నాను. రెండు యాలక్కాయలు వేసానండి ఫస్ట్, ఎందుకంటే కొంచెం వాసన రాకుండా ఉంటుందని చెప్పేసి, పాల వాసన. తర్వాత మళ్ళీ వేసుకున్నాము అయిపోయినా. ఫస్ట్ 2 యాలక్కాయలు వేసుకుంటే బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు యాలక్కాయలు, మిరియాలు కూడా వేసుకున్నానండి. ఒక 10 మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు, యాలక్కాయలు ఇందులో వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా చూడండి చేసి. ఇందులో వేసుకున్నానండి, గిన్నెలు అయిపోయింది. అయిపోయింది, పొయ్యి ఆపేసుకుని. పంచదార కాదండి, బెల్లం వేసుకోండి.
బెల్లం బాగుంటుంది టేస్టీగా. అదిగోండి బెల్లము యాలక్కాయలు వేసానండి, మిరియాలు కూడా వేసానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చూసి చెప్తానండి. బాగుందండి, చాలా బాగుందండి, టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి చేసి చూడండి. ఉంటానండి, మరో వీడియోతో వస్తానండి. బాయ్ అండి.